భగవంతుడు ఎలా ఉన్నారంటే ఒక ఎగ్జామినర్ కానీ, ఇటు ఒక హాఫ్ మార్క్ అటు ఒక హాఫ్ మార్క్, ఎలాగో హ్యాండ్ రైటింగ్ కోసమైనా టైంకి వచ్చాడు ఎగ్జామ్ హాల్లో దానికోసమైనా ఒక హాఫ్ మార్కు, రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడు దానికోసమైనా హాఫ్ మార్క్, ఏదో విధంగా దీన్ని పాస్ చేద్దాం. అలాంటి ఎగ్జామినర్ ఆయన. మనలో గుణాలు లేదు పాస్ అవ్వడానికి, కానీ ఆయన పాస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. శ్రీనాథ్జీ విగ్రహాలు ఉన్నాయి నాథ్వారలో. ఉదయపూర్ నుంచి ఒక 50 కిలోమీటరు మనము దూరంగా వెళ్తే అక్కడ నాథ్వార అని ఒక పవిత్రమైన తీర్థస్థానం ఉంది. అక్కడ మాధవేంద్రపురి గురించి వచ్చిన విగ్రహాలు శ్రీనాథ్జీ భగవాన్ అక్కడ ఉన్నారు. ఆ దర్శనం చేయడానికి దూరం నుంచి ఎంతో మంది వస్తారు ఆ ప్రదేశానికి. అక్కడ జరిగిన ఒక నిజమైన ఘటన. ఈ శ్రీనాథ్జీ భగవాన్కి చాలామంది గుజరాతీలు వస్తారు అక్కడ పూజా సేవ చేయడానికి. సో వీళ్ళు ఆ విగ్రహాన్ని చాలా అందంగా తయారు చేస్తారు. అంటే పై నుంచి కింద వరకు వజ్రాలతోనే, ఆ ఒక పట్టీలైనా లేదంటే పైన కుండలైనా అన్ని వజ్రంతో నిండి ఉంటుంది. సో ఒకసారి ఒక దొంగ అనుకుంటాడనమాట, ఇదన్నీ నేను దొంగలించాలి. సో తను అనుకుంటా రాత్రి ఎవరు ఉండరు కదా, అప్పుడు చేస్తాను ఆ పని. సో ఇప్పుడైతే సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్ ఉంది, కానీ పూర్వకాలంలో అలా లేదు. సో వీళ్ళు ఏం చేశారంటే, ఈ దొంగ రాత్రి అందరూ పడుకున్నప్పటికీ ఆ గర్భగుడి లోపలికి వెళ్ళిపోయి ఈ శ్రీనాథ్జీ భగవాన్ తాలూకా ఆభరణాలన్నీ మెల్లమెల్లగా తీస్తున్నాడు. సో ఫస్ట్ పట్టీలు తీశాడు, తర్వాత పైన ఉన్న బ్యాంగిల్స్ అన్నీ తీస్తూ 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 పైకి వచ్చాడు. పైన చూస్తే ఆ కిరీటం కూడా చాలా కాస్ట్లీగా ఉంది. ఇప్పుడు కిరీటం ఎలా తీసుకోవాలి, ఎందుకంటే భగవంతుడు ఎత్తుగా ఉన్నారనమాట. సో మొత్తం మీద తను ఏం చేశాడంటే భగవంతుడి పైన ఎక్కిపోయాడు. ఎప్పుడైతే భగవంతుడు ఒక్క నెత్తి పైన ఎక్కిపోయి ఆ కిరీటాన్ని తీస్తున్నారు, భగవంతుడి తాలూకా విగ్రహాన్ని నుంచి నవ్వే శబ్దం వచ్చింది. సో అప్పుడు తను భగవంతుడితో మాట్లాడి, ఎవరు అది నవ్వుతున్నారు అంటే ఆ విగ్రహం చెప్తుంది, నేనే నవ్వుతున్నాను. మీకు ఎందుకు నవ్వు వచ్చింది అంటే అప్పుడు ఆ శ్రీనాథ్జీ విగ్రహం చెప్తుందనమాట దొంగతోనే, అంటే నువ్వు ఎంత గొప్ప భక్తుడని దాని గురించి ఆలోచిస్తూ నాకు నవ్వు వచ్చింది. తిని ఆశ్చర్యపోయాడు, నేను గొప్ప భక్తుడా అంటే. అప్పుడు ఆ విగ్రహం చెప్తుందనమాట, అంటే ఇంతవరకు భక్తులు నాకు పాలో పెరుగో నెయ్యో ఎంతెంతో నైవేద్యం పెట్టారు, కానీ మొట్టమొదటిసారి చూశాను భక్తుడు నువ్వు నీ శరీరాన్నే నాకు నైవేద్యం పెట్టేశావు, ఎంత మంచివాడో నువ్వు. అప్పుడు తన కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసాయి. నేను భగవంతుడి దగ్గర అన్ని దొంగలిస్తానంటే ఆయన ఏంటి ఇలా మాట్లాడతారు, నువ్వు ఎంత గొప్ప భక్తుడు, నీ శరీరాన్ని నాకు ఇచ్చేసావు అని. సో నీ భక్తికి నేను మెచ్చుకుంటానని వెంటనే తను దిగిపోయి ఆ పూజారి దగ్గరికి వెళ్ళిపోయి నేను ఇలా చేశానని మంచి భక్తుడిగా మారిపోయాడు. అండ్ చాలా సంవత్సరాల వరకు ఆ శ్రీనాథ్జీ భగవాన్ ఒక విగ్రహాల్ని సేవ అందిస్తూ అక్కడ దేహాన్ని త్యాగం చేశాడు. సో ఇది భగవంతుడు తాలూకా దయ. భక్తుల్ని కాపాడుతూ భక్తుల్ని రక్షిస్తూ భక్తులు చేసిన తప్పుల్ని ఆయన చూడకుండా ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉంటారు, ఎలా వాళ్ళని తరించాలి. అండ్ ఒకవేళ భక్తులు భగవంతుడికి ఎంతో కొంత సేవని అందించారంటే ఆయన ఎప్పటికీ మర్చిపోరు. మనం ఎంతో కొంత సేవ అందిస్తే ఆయన ఎన్ని రెట్టింపులు దానికి మనకి వెనక ఇస్తారు. ఒక నిజమైన ఘటన చెప్తాను. కలకత్తా టెంపుల్లో ఒకసారి టెంపుల్ ప్రెసిడెంట్